కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇటలీ బ్రీడ్ రాహుల్ గాంధీ గారు మన భారతదేశం గురించి, మన భరతమాత గురించి అటకారంగా మాట్లాడాడు. బీజేపీ వాళ్ళందరూ లేచిన దగ్గర నుంచి భారతమాతకి జై, భారతమాతకి జై జై అని దేశం మొత్తానికి పిచ్చెక్కిస్తున్నారు. అసలు ఈ భారతమాత ఎవరు? ఆమెకెందుకు జై అనాలి? అసలు ఈ భారతదేశం ఏంటని చెప్పి అంటున్నారు. అయ్యా రాహుల్ గాంధీ గారు, మీరు ఇటలీ బ్రీడ్ కదా, మీకు ఈ దేశం విలువ గొప్పతనం గురించి తెలియదేమో. మా దేశం ఎంత గొప్పతో చెప్తాను వినండి. మా భారతదేశం ఏమీ మట్టి ముద్ద కాదు. ఇది సజీవమైన ఒక జాతి ఆత్మ. ఇది పుణ్యభూమి, కర్మభూమి. ఇది భక్తి విలసిల్లే నేల. ఇక్కడ ప్రతి నది మా గంగా నది లాంటిదే. ఇక్కడ ప్రతి రాయి మాకు శివలింగమే. జీవితం అంటే సుఖంగా బతకడం కాదు, ధర్మంగా బతకడం అని బతికి చూపించిన శ్రీరాముడు నడిచిన భూమి ఇది. భగవద్గీతతో ప్రపంచానికి సత్యాన్ని, జీవిత సత్యాన్ని బోధించిన శ్రీకృష్ణుడు పుట్టిన నేల ఇది. భారత్ కోసం మేము జీవిస్తాం, భారత్ కోసం మేము పోరాడతాం, అవసరమైతే భారత్ కోసం ప్రాణాలు అర్పిస్తాం. మరణించిన తర్వాత కూడా గంగలో కొట్టుకుపోయే మా అస్థికను ఎవరైనా పలకరిస్తే భారత మాతకు జై అనే స్వరం మాత్రమే వస్తుంది. ఇది మా దేశం అంటే. జై.